అయిపోయింది. బస్సు తప్ప అంత తుస్సే. ఎవరిని కదిలించినా బాధనే ఉన్నది. విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, ఉపాధ్యాయులకు మోసం, అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క హామీ కూడా అమలు కాలేదు. అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి 6 నెలలనే అభాస్పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ. మీరు పోయి కలవండి, ఎవరిని కదిలిచ్చినా కాంగ్రెస్ని తిడతా ఉన్నారు. ఏం చెప్పిండ్రు విద్యార్థులకు? 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు. 100/180 రోజులకు వచ్చింది. అయినా గ్యారంటీల అమలు పత్తలేదు. అబద్ధాలు మాట్లాడుతున్నారు. 6 అయిపోయినాయి, 6 అయిపోయినాయి అంటున్నారు. అయినాయా? ఇవాళ మహిళలకు మహాలక్ష్మి పేరు మీద మహా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే మొదటిది మోసం. రెండవది ఏం చెప్పిండ్రు? రైతులకు 7,500 రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ, వడ్లకు బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000. ఇవన్నీ కలిపి రెండవ హామీ. ఇందులో ఒక్కటన్నా అయిందా? రైతులకు మోసం. మూడవది 250 గజాల ఇంటి స్థలం కట్టుకున్నోనికల్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఒక్కటన్నా వచ్చిన అదే వద్దన్నపేట్ల. మూడవది మోసం. నాలుగవది ఇగో అవ్వాని పింఛన్ ఎంత? 2,000 బిడ్డ అన్నది. ఇగో మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, డిసెంబర్లో 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. వచ్చినాయా అవ్వ? ఎవరికన్నా వచ్చినాయా? నాలుగవది చేయూత మోసం. ఐదవది విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు. ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు. నిరుద్యోగ భృతి 4,000 అన్నారు. వచ్చిన అదేవలకన్నా. ఐదవది మోసం. చెప్పుడేమో 6 అయినాయి అన్నారు. 6 ఒకటే అయింది, అది సగం, అది బస్సు తుస్సు, అన్ని తుస్సే. ఆ బస్సు కూడా రోజు కింద లోపల పోతుంది, దానికి పైసలు కట్టలేదు. అది 4 రోజులు అయితే బయటపడుతుంది. అంటే ఇలా అన్ని వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా వరంగల్ చైతన్యవంతమైన ప్రాంతం. ఇక్కడ ఉండే ఉద్యోగులతో నేను కోరుతా ఉన్నా, ఇక్కడ ఉండే రిటైర్డ్ పెన్షనర్లతో నేను కోరుతా ఉన్నా, వరంగల్లో ఉండే ఉపాధ్యాయ మేధావులను, ప్రొఫెసర్లను, అధ్యాపకులందరినీ నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు ఆలోచించండి. ఏం చెప్పిండ్రు మేనిఫెస్టోలో? రాగానే 3 డిఏలు ఇస్తామన్నారు. ఇప్పుడు 4వ డిఏ కూడా వచ్చింది. ఉపాధ్యాయ ఉద్యోగులకు, పెన్షనర్లకు 4 డిఏలు ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మోసం చేసింది. మీరు ఓటుతోనే ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి. అసెంబ్లీలో నేను, కౌశిక్ రెడ్డి గారు, నేను, మా సంజయ్లు ఇద్దరు, మేమందరం అసెంబ్లీలో కొట్లాడతాం. రాకేష్ రెడ్డి రేపు కౌన్సిల్లో గట్టిగా కొట్లాడతాడు. మీకు రావాల్సిన డిఏల కోసం మేము పోరాడతాం. ఇలా ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ ఎప్పుడైనా చరిత్రలో ఉందా? విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుల మీద నారాయణఖేడ్లో లాఠీ చార్జ్ చేసి ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నేను అడుగుతున్న పిఆర్టీ నాయకులను, ఇంత పెద్ద ఉపాధ్యాయ సంఘం మీ ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ జరిగితే ఈ రోజుకు మీరు ఖండించలేదు, కనీసం మద్దతు కూడా ప్రకటించకపోవడం ఇది చాలా బాధకరం. అందువల్ల ఉపాధ్యాయ సోదర సోదరీమణులారా, రాకేష్ రెడ్డిని గెలిపించండి. ఉపాధ్యాయుల హక్కుల కోసం, మీ డిఏల కోసం, మెరుగైన పిఆర్సీ కోసం, మీ ప్రమోషన్ల కోసం బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా.